డీలిమిటేషన్ పై పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది. శాసనసభ, లోక్సభ నియోజకవర్గాల సరిహద్దులను పునర్వివరించడం జరుగుతుంది. ఇది భారతదేశంలో జనాభా లెక్కల ఆధారంగా జరుగుతుంది. అయితే డీలిమిటేషన్ చేయడం ద్వారా దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం కోల్పోతుందని ఆయా రాష్ట్రాల రాజకీయ నేతలు భావిస్తున్నారు. దీనిలో భాగంగానే తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ శనివారం అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పలు రాష్ట్రాల రాజకీయ నేతలు హాజరయ్యారు. తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం హాజరయ్యారు. 2001లో అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కూడా సీట్లను పెంచకుండా రాష్ట్రంలో సరిహద్దుల ఏర్పాటును చేపట్టింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా అదే చేయాలని రేవంత్ రెడ్డి కోరారు. జనాభా ఆధారిత డీలిమిటేషన్ను దక్షిణాది అంగీకరించదని ప్రధానమంత్రికి సందేశం పంపాలని ప్రతి రాజకీయ పార్టీని ఆయన కోరారు. ప్రో రాటా ఫార్ములా దక్షిణాదికి కూడా హాని కలిగిస్తుందని, ఇది అధికార అంతరాన్ని మారుస్తుందని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఒక సీటు మెజారిటీతో నిర్ణయించబడిందని, కేంద్ర ప్రభుత్వం కేవలం ఒక ఓటుతో అధికారాన్ని కోల్పోయిన ఉదాహరణలు కూడా ఉన్నాయని ఆయన గుర్తు చేశారు.